మా కుమార్తె విషయంలో మరి దేవుడు మమ్మల్ని ప్రేమించి మాకు ఇద్దరు కుమార్తెలను అనుగ్రహించారని అందరిని బట్టి దేవునికి వందనాలు. మొదటిగా మరి నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం. మరి మా మావయ్య గారు రాయుడు దానియేలు గారు ఆయన గొప్ప సేవకులండి. ఆయన బట్టి దేవునికి ఎన్నో వందనాలు. ఆయన సేవ పరిచర్యలో మేము ఇలా ఎదగడానికి, దేవుని సేవ చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి, ఆయన చేసిన ప్రయాస, ఆయన చేసిన మరి దేవుని మరి త్యాగాన్ని బట్టి దేవుడు మమ్మల్ని అంచులంచులుగా ఇలాగా మరి దేవుని సేవలో ముందుకు కొనసాగిస్తున్నందుకే ఘనత మహిమ ఆయనకే చెల్లిస్తున్నాను. మరి మా అత్తమ్మ గారి ప్రార్థనలు, మా తల్లిదండ్రుల ప్రార్థనలు, మరి మా ఆత్మీయ తల్లిదండ్రులు, మా బావగారు, మా అక్క వారి ప్రార్థనలను బట్టి మేము ఇలా ఉన్నామండి. అందుని బట్టి మీకు ఎంతగానో దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నానండి. మరి మొదటిగా మరి దేవుడు మరి నన్ను రాకోరాజు గారిని మరి ప్రేమించి మరి మొదటి సంతానంగా మరి మా కుమార్తె మరి నిస్సిని అనుగ్రహించారండి. మరి ఆ కుమార్తెను అనుగ్రహించినప్పుడు దేవుని ఎంతగానో మరి స్తుతించాం, చాలా సంతోషించామండి. మొదటిగా మరి మా కుమార్తెను అనుగ్రహించినందుకు మరి ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మరి రెండో కుమార్తె జెస్సీని అనుగ్రహించారండి. మొదటి కుమార్తె పుట్టినప్పుడైతే చాలా సంతోషించాము, ఆనందించాము. కానీ మరి రెండవది మరి అందరం కూడా మరి దేవుని సన్నిధిలో కుమారుడు కావాలని మరి ప్రార్థన చేసాము. అందరూ ప్రార్థన చేసేవారు, మరి నీ కుమారుడు కావాలని నీ సన్నిధిలో, దేవుని సన్నిధిలో మరి ప్రార్థించు, దేవుని సన్నిధిలో నువ్వు బలంగా దేవుని అడుగు అన్నారు. మరి నేను అలాగే అడిగేదాన్ని. అప్పుడు నాకు 20 సంవత్సరాల వయసు అండి. మరి అంతగా నేను మరి ప్రార్థన చేయడం, ఉపవాసం ఉండడం వచ్చి కానీ మరి నేను దేవుని ఒకటే అడిగేది, ప్రభు నీ చిత్తము ఇవ్వమని దేవుని అడిగినప్పుడు మరి నాకు కుమార్తెని ఇచ్చినప్పుడు మరి ఆ రోజు అందరూ ఏడిపోయారండి. అయ్యో మరి సుధాన్ మరి దేవుడు మరి కుమార్తెను అనుగ్రహించారని అందరూ చాలా బాధపడ్డారు. మరి నేను కూడా చాలా బాధపడ్డాను. ప్రభువా మరి నాకైతే నిజంగా చెప్తున్నానండి, మరి దేవుడు మరి ప్రతి ఒక్కరికి కూడా ఒక కుమార్తెని, ఒక కుమారుణ్ణి అనుగ్రహిస్తారు అని అనుకునేదానండి. మరి ఆ సంవత్సరంలో దేవుడు మరి చాలామంది మరి సుధా సరిగా ప్రార్థన చేయలేదు. మరి అందుకే దేవుడు వారిద్దరికి కుమార్తెల్ని అనుగ్రహించారు. ఒక అన్యురాలు మరి మా ఇంటి పక్కన ఉన్న ఆమె అన్నది, మరి నా కుమార్తెకి అయితే ఒక కుమారుని అనుగ్రహించారు. సుధ సరిగ్గా దేవుడిని అడుగుండదు, అందుకే మరి దేవుడు తనకి ఇద్దరిని మరి కుమార్తెలు ఇచ్చారని అన్నదని అలాంటి చాలా మాటలు పడ్డాను. మరి అయినా దేవుని సన్నిధిలో మరి ప్రభువా అనే మరి నాకు ఎందుకు కుమార్తెని ఇచ్చావని చాలా సంవత్సరాలు, ఇంచుమించు ఒక 3-4 సంవత్సరాలు మరి దేవుని సన్నిధిలో అదే రీతిగా పోరాడేదానండి. మరి దేవుడు ఒకరోజు వాక్యం ద్వారా నాతో మాట్లాడాడండి. ప్రతి ఒక్కరూ కూడా మరి వారికి ఏమి కావాలో వారు అడుగుతారు, వారు పొందుకుంటారు. కానీ నీకైతే నాకు ఇష్టమైన దాన్ని ఇచ్చాను, మరి నాకు ఇష్టమైన దాన్ని నీకు ఇచ్చినప్పుడు నువ్వెందుకు నన్ను ఇలా శోధిస్తున్నావని దేవాతి దేవుడు మరి నాతో మాట్లాడినప్పుడు, ప్రభువా నన్ను క్షమించు, నాకు ఇష్టమైన దాన్ని కాదు, నీకు ఇష్టమైన దాన్ని నాకు ఇచ్చావు. నా బిడ్డని నీ చిత్తానుసారంగా నా కుమార్తెను మరి వాడుకోమని దేవుని సన్నిధిలో మరి ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఎప్పుడూ నేను చిందించలేదండి. దేవుని ఎంతగానో స్తుతించాను.